హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆర్టీ ఫెడర్. సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి చైన్ క్లీనింగ్ మనం ఇంటి దగ్గర ఎట్లా చేసుకోవాలి. సో దానికి కావాల్సిన మెటీరియల్ మనకు ఎక్విప్మెంట్ మొత్తం నేను మీకు చూపిస్తాను ఎట్లా చేయాలి అనేసి. సో దాని గురించి ఈ బ్లాగ్ అనమాట. ఈ వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు మన ఛానల్లో కొత్తగా వస్తున్నారు, మన వీడియోస్ కొత్తగా చూస్తున్నారు అనుకుంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మీ సపోర్ట్ ఎంతో వస్తే నాకు నేను అంత మంచి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. సో దీని గురించి మీకు చెప్పడానికి ఇన్ డీటెయిల్గా చూపిస్తాను అనమాట. దేంతో చేస్తే బెస్ట్, అది ఏది చేయాలి, ఏది చేయకూడదు, అది ఏది చేయాలి, ఎట్లా చేయాలి, సో ఏది బెస్ట్ అనేసి నేను మొత్తం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. చూడండి, దీనికి ఏది పెట్రోల్ యూజ్ చేస్తే బెస్టా లేదా చైన్ స్ప్రే అంటే చైన్ క్లీనర్ యూజ్ చేస్తే బెస్టా అనేసి కాన్సెప్ట్ అనమాట. సో నాకు కూడా తెలియదు. ఇది నేను ఫస్ట్ టైం అంటే డిఫరెన్స్ చూపిస్తాను మీకు. దీనికి ఏది యూజ్ చేస్తే బెస్ట్ అని. నేనైతే ఇప్పుడు మన దగ్గర డీజిల్ ఉంది అండ్ మోటల్ది చైన్ క్లీనర్ ఉంది. సో మన దగ్గర మీరు చూడొచ్చు, నా దగ్గర డీజిల్ ఉంది అండ్ చైన్ క్లీనర్ ఉంది. చైన్ క్లీనర్ మోటల్ మంచి కంపెనీ యూజ్ చేస్తున్నాను. సో దీనికి డీజిల్కి అండ్ చైన్ క్లీనర్కి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను మీకు. అంటే యాక్చువల్లీ చాలామంది అడిగారు పెట్రోల్తో చేయొచ్చు కదా అని. పెట్రోల్తో చేస్తే ఎంత అంటే మనకు చైన్ ఓరింగ్స్ ఉంటాయి కదా, సో దాని మధ్యలో ఉన్న ఓరింగ్స్ రబ్బర్స్ ఉంటాయి. సో అవి అరిగిపోతాయి పెట్రోల్తో చేస్తే. సో ఓరింగ్స్ అరిగిపోతే అందుకే నేను పెట్రోల్తో ట్రై చేయట్లా. ఎందుకంటే ఆగిపోతే మళ్ళీ చైన్ మనకు ఎంత మన మ్యాక్సిమం లిమిట్ వరకు రాదనమాట. అంటే ఒక చైన్ ఒక చైన్ 15,000 to 20,000 మనం ఎంత రఫ్గా యూజ్ చేసినా ఒక 15,000 మినిమం రావాలి. సో ఆ లైఫ్ మనకు రాదు. సో దానికోసం ఏంటంటే ఆ ఓరింగ్స్ వల్లనే అది మనకి ఎక్కువ రాదు. సో పెట్రోల్తో క్లీన్ చేస్తారు కదా చాలా వరకు, సో దానికోసం అది రాదు. సో నేను అందుకే పెట్రోల్ యూజ్ చేస్తాను. డీజిల్లో అంటే చైన్ లూబ్ ఉంది, అంటే చైన్ క్లీనింగ్ లూబ్ సపరేట్ మోటార్ని కొంటున్నాను. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో చూద్దాం మనం. నా ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొచ్చాను అనమాట. హెల్మెట్ అండ్ చైన్ స్ప్రే కూడా తీసుకొచ్చా. సో ఎందుకంటే మళ్ళీ చైన్ క్లీన్ చేశాక చైన్ స్ప్రే కూడా కొట్టాలి కదా. సో చైన్ స్ప్రే కూడా తీసుకొచ్చాను. సో అంటే ఇద్దరికి అంటే రెండింటికి డిఫరెన్స్ ఎట్లా చూపిస్తానంటే అంటే ఈ పార్ట్ నుంచి అంటే కొద్ది అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డీజిల్తో, ఇక్కడ నుంచి అక్కడ వరకు చైన్ స్ప్రేతో క్లీన్ చేసేసి డిఫరెన్స్ చూపిస్తాను అనమాట. సో మీకు ఏది బెస్ట్ అనిపిస్తుంది, ఇంకా మీరు ఏమైనా సజెషన్ ఇవ్వగలరా? సో ఇవ్వచ్చు అనమాట. సో చూద్దాము. ఇప్పుడు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో దాంతోపాటు ఇంకో ఐటమ్ నేను మర్చిపోయా ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇది బ్రష్ అనమాట. సో చైన్ క్లీనింగ్కి మన చైన్ క్లీనింగ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో నేను దానికోసం ఇది యూజ్ చేస్తున్నాను ఇప్పుడు చైన్ క్లీనింగ్కి. ఒకసారి ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మొత్తం. సో మనకు బండి రన్నింగ్లో యూజ్ చేయొద్దు. ఎందుకంటే రన్నింగ్లో మనం క్లీన్ చేస్తే దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే అది చైన్ మంచిగా క్లీన్ కాదు. సో అందుకే నేను ఏంటంటే బండి న్యూట్రల్లో పెట్టేసి సెంటర్ స్టాండ్ వేసేసాను. సో ఇప్పుడు మనం ఫస్ట్ డీజిల్తో స్టార్ట్ చేద్దాం. డీజిల్ కింద అయితే ఆప్షన్ లేదు. సో నేను పై నుంచి కొద్దిగా వేసి స్టార్ట్ చేస్తాను. సో మనం న్యూట్రల్లో పెట్టి చైన్ క్లీన్ చేయడం వల్ల ఏంటంటే మొత్తం మంచిగా క్లీన్ అవుతుంది చైన్. సో దానివల్ల నేను న్యూట్రల్లో పెట్టుకుని క్లీన్ చేస్తున్నాను. అంటే రన్నింగ్లో ఏంటంటే చైన్ మంచిగా కొన్ని ప్లేసెస్లో కరెక్ట్గా క్లీన్ అవ్వదు. సో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో దానివల్ల నేను న్యూట్రల్లో పెట్టి చేస్తున్నాను. చూడొచ్చు నేను క్లీన్ చేసిన పార్ట్. సో ఎంత అంటే మ్యాక్సిమం బాగానే క్లీన్ అయింది. సో చూస్తున్నారు కదా, ఆ డ్రాప్స్ అన్నీ కింద పడుతున్నాయి. సో ఆ డ్రాప్స్ కింద పడడం ఏంటంటే మనకు డస్ట్ మొత్తం ఉన్నది కింద పడుతుంది. సో చైన్ నాకు తెలిసినంత వరకు డీజిల్కి అయితే బాగానే క్లీన్ అయింది. ఇప్పుడు మనం ఏంటంటే దీంతో క్లీన్ చైన్ స్ప్రేతో క్లీన్ చేసి చూద్దాం ఎలా క్లీన్ అవుతుందో. ఇప్పుడైతే మనం డీజిల్తో అయితే అయిపోయింది. సో అంటే డీజిల్తో అయితే బాగానే క్లీన్ అయింది. బట్ మన కంపారిజన్ కావాలన్నప్పుడు ఇంకో దాంతో కూడా చేయాలి కదా. సో నేను దాంతో కూడా ట్రై చేస్తాను. ఫస్ట్ చూద్దాం ఏది బెస్టో. నాకైతే డీజిల్ అనిపిస్తుంది. వన్స్ ట్రై చేసి చూద్దాం. ఎందుకంటే మీ సజెషన్ కూడా కావాలి కదా. సో మీకు కూడా ఒక క్లారిటీ కావాలి కాబట్టి నేను చైన్ స్ప్రేతో కూడా చైన్లు అంటే
ఇది చైన్ క్లీనర్తో కూడా చేసి చూపిస్తే మీకు లైక్ ఒక క్లారిటీ వస్తుంది. సో దానికోసం నేను చైన్ క్లీనర్తో కూడా క్లీన్ చేయాలి. సో మనకి స్ప్రే చేసే ఇది నాకు చిన్నగా ఉంటుంది. సో దీనికోసం నేను పెద్దది తీసుకున్నాను. సో నాకు ఈజీగా అవుతుంది అనమాట స్ప్రే చేయడానికి. సో ఇప్పుడు మీరు చూస్తే లైక్ చైన్ స్ప్రేతో లైక్ ఈ లైక్ చైన్ క్లీనర్తో అయితే లైక్ బాగానే క్లీన్ అయింది. అంటే లైక్ కంపేర్డ్ టు డీజిల్ చైన్ క్లీనర్తోనే బాగా క్లీన్ అయింది. మీరు చూడొచ్చు లైక్ చూసిందిగా ఇది మొత్తం వైట్ అయిపోయింది చైన్ క్లీనర్తో. దీనికి ముందు ఈ స్పేస్ ఏమైందంటే డీజిల్తో క్లీన్ చేశాను. డీజిల్తో క్లీన్ చేసినప్పుడు ఏమైందంటే చూడొచ్చు మీరు ఇక్కడ నేను అంత మంచిగా క్లీన్ కాలేదు. అదే లైక్ దీంతో అనుకోండి ఇక మంచిగా క్లీన్ అయింది. సో చైన్ స్ప్రే అంటే లైక్ సో నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో అయితే లైక్ చైన్ క్లీనరే బెస్ట్ అని నేనైతే లైక్ చూశాను. లైక్ డీజిల్తో కూడా అంత మంచిగా క్లీన్ అవ్వట్లేదు. సో చైన్ క్లీనర్ ఈజ్ ద బెస్ట్ ఫర్ ద లైక్ చైన్ క్లీనింగ్. సో మీరు లైక్ చైన్ క్లీనరే యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. సో డీజిల్తో కూడా అంత మంచిగా అవ్వలేదు. ఫస్ట్ అయితే నేను డీజిలే చాలా మంచిగా క్లీన్ అవుతుంది దీని గురించి అని అనుకున్నాను. బట్ తర్వాత నాకు అనిపించింది ఏంటంటే లైక్ చైన్ క్లీనర్ నాకు ఇంకా మంచి దాంతో ఇంకా మంచిగా క్లీన్ అవుతుంది. సో నా సజెషన్ అయితే ఇప్పుడు మీకు లైక్ పెట్రోల్ అయితే వర్స్ట్. సో పెట్రోల్తో అయితే మనకు ఓరింగ్స్ అన్నీ అరిగిపోతాయి. సో దానివల్ల మనం 15,000 కిలోమీటర్స్ కూడా రాదు చైన్. సో దానివల్ల మనం పెట్రోల్ అయితే మ్యాక్సిమం దీనికి చైన్ క్లీనింగ్ అయితే యూజ్ చేయొద్దు. డీజిల్ కూడా అంత మంచిగా దాంతో కూడా అంత మంచిగా క్లీన్ అవ్వట్లేదు. సో డీజిల్ కూడా దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. ఇన్ కేస్ మీరు కొనడానికి అవ్వదు అనుకుంటే తప్ప మీరైతే మ్యాక్సిమం చైన్ క్లీనర్కి వెళ్ళిపోండి. చైన్ క్లీనర్లో కూడా చాలా ఉన్నాయి. బట్ నా సజెషన్ బెస్ట్ అయితే లైక్ మోటల్ది C2 చైన్ క్లీనర్. సో అందులో అయితే లైక్ ఏం యాడ్ చేస్తారో తెలీదు. బట్ చైన్ క్లీనింగ్కి అయితే అదైతే బెస్ట్ ఆప్షన్ అని నేను అంటున్నాను. ఎందుకంటే నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు దాకా నేను యూజ్ చేసిన దాంట్లో లైక్ చైన్ క్లీనర్ అయితే మోటల్ది ఒకటే మంచిగా అనిపించింది. సో మీరు కూడా అదే యూజ్ చేస్తే బెస్ట్ అనమాట. థ్యాంక్ యూ గైస్.